విజ్ఞాన్ గారు ఇటీవల హేమ గారు ఒక రేవ్ పార్టీలో దొరికారని, ఆ వీడియోస్ అనేది హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారని స్టేషన్స్ కేస్ ఫైల్ అయింది. అది చేసి చాలా హంగామా జరిగింది. హేమ గారు నాకెలాంటి సంబంధం లేదని హేమ గారు పాపం ఫైట్ చేసుకుంటానే వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కోర్ట్ అనేది హేమ గారికి ఒక ఊరట లభించిందని అనుకోవచ్చు. ఒకసారి ఆ కేస్ డీటెయిల్స్ మాకు చెప్తారా? యాక్చువల్‌గా బెంగుళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. కొంతమంది వచ్చారు. వందల మంది దొరికారు. చాలా మందికి పాజిటివ్‌లు వచ్చాయి. అందులో హేమ ఉంది అని ఊకదంపుడు వార్తలు విన్నాం మనం. అండ్ అసలు ఆ పార్టీకి వచ్చిన ఎవడి పేరు కూడా ఎవరు ప్రస్తావించలే. అంటే హేమ అంటే అసలు హేమే ఆర్గనైజర్ లాగా పోర్ట్రే చేశారు. సరే బానే ఉంది. నెక్స్ట్ తర్వాత ఆమెకు నెగెటివ్ వచ్చింది. దాని గురించి ఎవడు మాట్లాడలే. పాజిటివ్ అని అందరూ చెప్పేసాం కదా, సరిపోయిందిలే అని చెప్పి చేతులు దులుపుకున్నారు. అటు నెగిటివ్ వచ్చిన విషయం ఎవరికి చెప్పలే. పాపం ఒకతే కూర్చొని పోరాడింది, నాకు నెగిటివ్ వచ్చింది చూడండి అని. అది కూడా ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఇప్పుడు నాకు నిజంగా సంతోషంగా ఉంది. కోర్టులో హేమ గారికి ఊరట లభించింది అనే వార్త మళ్ళీ అందరూ కవర్ చేశారు. ఐఎమ్ హ్యాపీ. వై? బికాజ్ ఎవరైతే నెగిటివ్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ లేదని చెప్పారు. అది బాధ్యత. మనకి ఏదైనా విషయం తెలిసి తెలియకుండా విషయం కూడా నిజంగా జరిగిందని చెప్పేసి బాగా పోర్ట్రే చేసి హేమ అంటే డ్రగ్ అంటే హేమ అని పోర్ట్రే చేశారు. అసలు మాట్లాడనివ్వకుండా. ఆమె ఎప్పుడైతే టెస్టులు చేశారో కూడా వీళ్ళకి తెలియదు, కానీ మొత్తం పాజిటివ్ వచ్చేసిందని రాసేశారు. ఛార్జ్ షీట్ లో కూడా ఆవిడ దొరికిపోయింది, అది ఇది ఏవేవో రాశారు. నెగిటివ్ వచ్చినప్పుడు ఎవరు కవర్ చేయాల. అట్లీస్ట్ ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అయినా సరే అందరికి చెప్పేసరికి కొద్ది గొప్ప డ్యామేజ్ కంట్రోల్ అయిందని ఫీల్ అవుతున్నాను నేనైతే. ఓకే. నాట్ ఓన్లీ హేమ గారే కాదు, ఎప్పుడైనా సరే డ్రగ్స్ కేసులోనో ఇంకా వ్యభిచారం అనో ఇంకేదనో పేకట్ అనో సంథింగ్ ఎవరైనా లేడీ ఆర్టిస్ట్ దొరికితే ఎంత బాగా కవర్ చేస్తారో, పాపం వాళ్ళ తప్పు లేదన్నప్పుడు కూడా అంతే ఇదిగా చెప్తే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజం. మనం ఏం చేస్తామంటే డ్యామేజ్ అంతా చేసి రోడ్డు మీదకి వదిలేస్తాం. తర్వాత పాపం వాళ్ళది చేయలేదంట అని తెలిసిన తర్వాత అట్లాగే శ్వేత బస్సు కూడా అమ్మాయిని వ్యభిచారంలో దొరికిందని బాగా ఇచ్చేసి, కానీ పాప మా పిల్ల తప్పేం లేదు. లాస్ట్ అసలు ఆ విషయం ఎవడూ చెప్పాల. సో ఇట్లా ఉంటాయి కొన్నిసార్లు. బట్ హేమ గారికి అయితే ఇప్పుడైనా అట్లీస్ట్ కొంచెం డ్యామేజ్ కంట్రోల్ అయిందని నేను ఫీల్ అవుతాను. ఓకే. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.